రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరును ఎలా చూస్తారు? హిందూ దేవుళ్ళ మీద కించపరిచినట్టు మాట్లాడిన పరిస్థితి, దీనికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఒక మజహబ్కి కూజ్ చేయడానికి, ఒక ఎంఐఎం పార్టీకి కూజ్ చేయడానికి వాళ్ళు హిందుత్వకి కించపరుస్తుంది. నేను ఒక్కడే మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీరు మాఫీ క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటే మీరు చెప్పకపోతే మేము ఇంటి దగ్గర వచ్చి కూడా మీకు బుద్ధి చెప్పిస్తాం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ అక్బరుద్దీన్ చెప్పినారా మీకు ఇట్లాంటి కామెంట్ చేయండి? సేమ్ కామెంట్ అక్బరుద్దీన్ కూడా చేసినారు. రాహుల్ గాంధీ కూడా ఒక టైంలో ఎవరు టెంపుల్కి పోతారు వాళ్ళు లడికి చెడతా అని చెప్పినారు. అదే ఇది వాళ్ళకి అలవాటు అయింది. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి మీరు క్షమాపణ చెప్పకపోతే మేము మీ ఇంటి దగ్గర కూడా దాడి చేపిస్తాం. ఆడవాళ్ళని చూడకుండా కడుపున నూకి కింద వరేసి వెళ్ళిందండి. ఇది ఎంతవరకు న్యాయము చెప్పండి? పెద్ద మనిషి అనుకుంటున్నాను మేమే. హిందూ రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవుళ్ళని కించపరిచినందుకు వాళ్ళ గురించి మేము దాన్ని ఖండిస్తున్నాం కాబట్టి వచ్చినామండి, అంతే, ఇంకేం లేదు. దాంతోపాటు మామూలుగా చేసుకుంటున్నాం. మా దాన్నే మేము పోలీసు వాళ్ళు మా పైన వచ్చి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది పోలీసులు తప్పు ఇది చేయడం. మేము సైలెంట్గా దాన్నే చేసుకుంటున్నాము. మేము లేడీస్ అని చూడకుండా నెట్టేయడం కొట్టేయడం అనేది చాలా తప్పు. అవసరం అండి. రాముని తిడతాము, లక్ష్మణుని తిడతాము, ఆంజనేయ స్వామి అంటే ఒక్కొక్క తాగుడికి ఒక దేవుడు, తినడానికి ఒక దేవుడు, రెండు ఫస్ట్ పెళ్లికి ఒక దేవుడు, ఇలా మాట్లాడతాం తప్పు కదండి. అసలు హిందువుల్లో పుట్టారా లేకపోతే కాదా? అసలు హిందూ ధర్మాన్ని ఎందుకు తిట్టాలి? హిందూ ధర్మం వాళ్ళని ఏం చేశారు? ఆయన ఓట్లేసి గెలిపించిందంతా హిందూ వాళ్ళే కదా. అలాంటప్పుడు ఇలా ఎందుకు చేయాలి? మా మహిళల్ని ఎంత ఘోరంగా కింద పడేసి కొట్టేసి రక్కేసి కాళ్ళ కింద దెబ్బలు తగిలేసి ఇవన్నీ ఎందుకండి ఇలా చేస్తున్నారు? సుబ్బారెడ్డి మేడం మా అధ్యక్షురాలకైతే మొత్తం కాలు గోళ్ళు కూడా ఊసిపోయిందండి. అందుకు తనకు మొత్తం రక్తం కారుతుంది. అదే అర్థం కావట్లేదండి. హిందూ ధర్మం కాపాడడానికే కదా మేమందరం వచ్చింది. హిందూ ధర్మాన్ని అంటే వాళ్ళు ముస్లిం వాళ్ళ దాంట్లో ఒక్కరినంటే 10 మంది వస్తారు. మన హిందూ వాళ్ళని అంటే ఎందుకు రారు? మన హిందూ వాళ్ళు ఐకమత్యంగా ఎందుకు ఉండలేరు? ఉండాలి కదా. ఒక రేవంత్ రెడ్డి గారు, ఒక సీఎం గారు ఇలా మాట్లాడడం చాలా తప్పని మేము భావిస్తున్నాం. నేను అదే చెప్తా ఉన్నా పోలీసులకి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేపు అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, రేపు చాలా రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి అధికారంలోకి. కానీ మీరు చేసేటువంటి విధానం సరైనదా కాదా చూడండి. మేము శాంతియుతమైనటువంటి నిరసన చేస్తూ ఉన్నాం. హిందూ దేవులను దూషించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా దూషిస్తే సరైనటువంటి విధానం కాదు అని శాంతియుతంగా నిరసన తెలుపుతా ఉన్నాం. మేము వచ్చి బారికేడ్లు వేసారు ఇక్కడ పోలీసులు. ఆ బారికేడ్లు కూడా దాటలేదు మేము. కానీ లోపట్నే మమ్మల్ని మా మీద లాఠీ చార్జ్ చేసిండు. మా పార్టీ పరిసర ప్రాంతాల్లోనే లాఠీ చార్జ్ చేసిండు. ఇది సరైనటువంటి విధానం కాదు. పోలీసుల తీరు మార్చుకోకపోతే రేపు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇక్కడ మా బండి సంజయ్ గారు ఉన్నారు. తప్పకుండా ఇక్కడ పోలీసులు అందరూ కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తులో వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి పోలీస్ వ్యవస్థను హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు హిందువుల మీద అంత అక్కసు వెలగక్కుతున్నారంటే కేవలం ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం సంతుష్టికరణ రాజకీయం కోసం అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీని, ఎంఐఎం పార్టీ నాయకులను మెప్పించడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి తహతాలాడుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఇవాళ స్టీరింగ్ అంతా ఎంఐఎం చేతిలో పెట్టి వీళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ హోంశాఖ మంత్రికి నాయకత్వం వహిస్తున్నటువంటిది ఇవాళ ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంశాఖకు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇవాళ నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడి మరీ లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అడిగినటువంటి డిమాండ్ ఏంటంటే మీరు వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పండి. ఇవాళ 3 కోట్ల దేవతలు, ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ హిందువులలో చెట్టును ప్రేమిస్తాడు, చెట్టును పూజిస్తాడు, పుట్టను పూజిస్తాడు, పామును పూజిస్తాడు, మట్టిని పూజిస్తాడు, రాయిని పూజిస్తాడు. ప్రతి దాంట్లో కూడా దైవాన్ని వెతుక్కునేటువంటి వ్యక్తులు ఇవాళ హిందువులలో. అలాంటి ఆరాధ్య దైవత్వంలో ఉన్నటువంటి హిందువులను ఇవాళ కించపరిచే విధంగా హిందూ దేవులను దూషించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో మరి పెళ్లి కాకముందు అట్లే చేసిండా?
పెళ్ళైనాక అట్లే ఇస్తున్నాడా? ఇది కరెక్ట్ కాదు. కేవలం ముస్లిం సంతుష్టీకరణ కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. బిడ్డ స్థానిక ఎన్నికల్లో కానీ రానున్న GHMC ఎన్నికల్లో కానీ నిన్ను నీ పార్టీని బొంద పెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. పెళ్లి కానోనికి ఒక దేవుడు, ఇద్దరు పెళ్ళాలన్నానికి ఒక దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. దీనికి ఈరోజు చెప్తున్నాను కదా, ఆయన ఒక వెటకారం మాటలు, బల్బు మాటలు ఇవి. వెంటనే నీ బల్బు మాటలు తగ్గించుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అచ్చ దళిత పార్టీ, ఈ దేశం పట్టిన దళిత పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని పోల్చుతూ ఈరోజు హిందూ దేవదేవతలను అవమానపరుస్తావా? వెంటనే క్షమాపణ చెప్పు. నీ ఇంటి ఆడపిల్లను, నీ భార్యను ఎప్పుడైనా కించపరిస్తే ఇంటోళ్ళని కించపరిచినావు కదా, మా అమ్మవారిని కించపరిచినావు. ఈరోజు మేమెట్లు ఉండాలి? బిడ్డ తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. బరాబర్ నీ ఇంటికి వస్తాం, నీ ఇల్లు ముట్టడిస్తాం. వెంటనే హిందూ సమాజం క్షమాపణ చెప్పు. లేని పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేస్తా ఉన్నారు, హిందువుల మీద కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాం కదా, మన అయ్యప్ప స్వామి మాలేసుకున్న నోటీస్ ఇవ్వడము, హిందూ గుళ్ళు కొలగొట్టడము, ఇదే మీరు చేసేది. వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటికి వస్తాం. బరాబర్ మేము క్షమాపణ చెప్పే వరకు మేము ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మన హిందువులని ఇంత దారుణంగా దేవుళ్ళని అవమానపరిస్తే 10 వచ్చేదాకా ఒక పని, 10 వచ్చిన తర్వాత ఏమంటారు చూడు, ఏదో పెద్ద సామెత చెప్తారు, అట్లా ఉంది ఈయన పని. ఎందుకంటే హిందూ దేవుళ్ళకు నువ్వు మొక్కుకున్నావు చేసావు. ఇప్పుడేమో హిందూ దేవుళ్ళు పనికిరాడు, ఇద్దరు పెళ్ళాలు, బ్రహ్మచారి, కోళ్ళం కోస్తారు. ఇదంతా ఏంది అవసరమా? మనకి హిందుత్వాన్ని కాపాడుతాడని చెప్పేసి మా మహిళలందరూ కలిసి ఓట్లేసారు, ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళాసారి రావాలంటే హిందుత్వాన్ని బొందబెడతాడా ఏంటి ఈయన? ఎందుకంటే ఈ పద్ధతి బాగలేదు. ఆయన మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరేమన్నా అనుకోండి, ఎందుకంటే ఇట్లానే చేస్తూ ఉంటుండే హిందువులను అంతా బొందబెట్టి తుర్కదేవులను తీసుకొస్తాడో ఎవరిని తీసుకొస్తాడు ఆయన. ఇది దాడులు జరుగుతా ఉన్నాయి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా ఒక్క దాని మీద కూడా స్పందించింది లేదు. కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, హిందువులు కాదా? ఆపద వచ్చినప్పుడేమో దేవుని దగ్గర వైపు మొక్కుడు, తర్వాతనేమో అది ఏరు దాటినాక తెప్పగాల పెట్టడం. ఇక మంచి పద్ధతేనా ఇది? మానవత్వంతో ఉన్నాం కాబట్టి మనము హిందుత్వాన్ని కాపాడుకోవడానికి వేళలా ఆల్ పార్టీ వాళ్ళు కూడా కాపాడుకోవాలి. పిచ్చివాడి చేతిలోకి రాయి దొరికినట్టు అయిపోయింది. ఎక్కడ విసురుతాడో అర్థం కావడం లేదు. అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే స్పృహ ఉండి మాట్లాడితే మన మాటలు మనకు అదుపులో ఉంటాయి. ఇవన్నీ అదుపు తప్పిన మాటలు, ఎవరి గురించి మాట్లాడాలో అర్థం కాని మాటలు. అదే ఇంట్లో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, మంచి చెడ్డ, దేవుడు, దైవం ఉంటే ఏం మాట్లాడాలో మనకు స్పృహ ఉంటుంది. అది లేకుండా ఒక స్థాయికి ఎక్కేశారు. ఇప్పుడు కింద మెట్టు మర్చిపోతున్నారు, పైన మెట్టుకు వచ్చేసారు. పైన మెట్టుకు వచ్చారు, కింద మెట్టు మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మనకు కింద చూడాల్సిన రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆకాశం అనేది హద్దు కాదు. అది ఎక్కడి నుంచి ఎక్కామో అది మర్చిపోతే కంపల్సరీగా అక్కడ దూకితే, అక్కడి నుంచి దూకితే ఏమవుతుంది చెప్పండి? అంతే, పాతాళానికి పోతుంది. ఏ దేవుళ్ళనైతే మనం మాట్లాడామో ఆ దేవుళ్ళు పాతాళానికి తొక్కేస్తారు. మనం ముఖ్యమంత్రి అయినప్పుడు, మన పదవి తీసుకోవడానికి పోయినప్పుడు ముందు ఆయన ఎక్కడికి పోయినాడు? తిరుపతి పోతాడు, వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు. మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి గురించి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? 2 భార్యలు, 3 భార్యలు. ఎవరికి ఉన్నారండి అసలు భార్యలు? దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు భార్యలు అనొచ్చా? వాళ్ళు దేవతలు. ఇప్పటి రోజుల్లో మన దాన్ని బట్టే అర్థమవుతుందంటే మన సంస్కారం ఏంది, మన మాట తీరుని బట్టే మన సంస్కారం, మన సరౌండింగ్స్ తెలుస్తుంది. మన సరౌండింగ్స్ సంస్కారం లేనప్పుడు, అంత పెద్ద వ్యక్తి సంస్కారం లేని మాట్లాడుతున్నప్పుడు మిగతా కార్యకర్తలు, మిగతా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు. మనం మాట్లాడిన బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు. ఆయన మాట్లాడిన బట్టే ఆయన మంత్రులు, మిగతా వాళ్ళంతా కూడా నేర్చుకుంటారు. మన పాలకులే మాట్లాడారు, మన లీడరే మాట్లాడారు, మనం ఎందుకు మాట్లాడకూడదని ఇంతకంటే ఘోరంగా మాట్లాడతారు వాళ్ళు. అంటే మనం మెసేజ్ ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? ఇలా మాట్లాడండి అని మెసేజ్ ఇస్తున్నాం. ఒక లీడర్ అయ్యండి, ఒక ముఖ్యమంత్రి గారు అయ్యండి, మిగతా వాళ్ళకి ఏమని చెప్పాలి? వాళ్ళు తప్పు చేస్తే ఆయన సరిదిద్దే పొజిషన్లో ఉన్నారు. అదే ఆయనే మాట్లాడితే ఇంకెవరు సరిదిద్దుతారు చెప్పండి? అసలు నిన్న సందర్భం కానే కాదు. ఒక మీటింగ్ వేరు, సందర్భం వేరు, ఆయన మాట్లాడింది వేరు. ఆ సందర్భం అప్పుడు ఆ విషయాలు మాట్లాడడం అవసరమా? ఆంజనేయ స్వామి గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు చెప్పండి? అది ఆయన ఎంత హిందువులకి ఎంత పరమ పూజనీయం. ఆయన
ఆంజనేయ స్వామి అలాంటిది ఆయన గురించి ఏమని మాట్లాడారు? ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడకూడదు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందూ తత్వం, వాళ్ళు మతతత్వం. వాళ్ళు మతతత్వం అంటే మేము మతతత్వం కాదు, ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం పోరాడతాం. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి, కేసీఆర్ గారు మాట్లాడండి, ఎవరు మాట్లాడండి, మేము దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మేము మాట్లాడింది పొలిటికల్ గా కాదు, ఇది పొలిటికల్ గా విషయం కాదు, ఇది బీజేపీనా ఇది కాదు. మతతత్వం అనేది మాకు ఒక హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని ఎవరి గురించి అయినా మేము ఇట్లానే పోరాడతాము. ఖచ్చితంగా ఆయన మాత్రం నేను చెప్పినట్టుగా పాతాళానికి ఖచ్చితంగా పోతాడు ఆయన. ఏ రోజైతే ఆయన మళ్ళీ ఏ గురించి, ఏ భగవంతుల గురించి, ఏ దేవాలయం గురించి మాట్లాడారో అదే దేవాలయం దగ్గరికి పోయి నేలకి ముక్కు రాచి ఆయన క్షమాపణ చెప్పాలి. పొంగు దండాలు పెట్టి క్షమాపణ చెప్తేనే నెక్స్ట్ పదవికి ఆయన పోతాడు, లేకపోతే లేదు, పాతాళానికి పోతాడు. ఆయన ఇష్టం. ఇది మేము ఒక బీజేపీ కార్యకర్తగా చెప్పట్లేదు, ఒక స్టేట్ లీడర్గా చెప్పట్లేదు. ఆయన నిజంగా ఆయన ఇంటికెళ్ళి నేను ఏం మాట్లాడాను అని ఒక్కసారి పునఃసూచించుకొని మాట్లాడుకొని ఆయనకు ఆయన కొంచెం ఆత్మవిమర్శ చేసుకొని ఖచ్చితంగా భగవంతుడి దగ్గరకు వచ్చి, మా దగ్గరకు అవసరం లేదు, అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొరపాటు అయిపోయింది అని చెప్పి ఆయన చేస్తేనే ఆయనకి నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆయన ఇష్టం.